సో మీరు ఎప్పటి సందో ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో అనమాట. అదే ఈ వ్లాగ్. సో మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారం చేసేటప్పుడే కన్సీవ్ అయినా అని చెప్పేసి. సో ఐదో వారంకి మళ్ళీ పీరియడ్ వస్తే ఎట్లా అని చెప్పేసి రేపు శనివారం అనగా ఈరోజు చెక్ చేస్తున్నాను అనమాట. జనరల్గా నాకు 28 డేస్ సైకిలే. సో 29 డే అయింది. ఎందుకులే మళ్ళీ అంత సామాన్ పెట్టుకున్నాక వస్తే ఎట్లా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేద్దామని చేసిన. యాజ్ యూజువల్ ఎప్పటి లెక్కనే రాలేదు. ఇంకా నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. కానీ కొద్దిసేపు అయినాక ఏమైందంటే చిన్నగా ఏదో సెకండ్ లైన్ కూడా కనిపించినట్టు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఇంకా ఆడ కొంచెం పింక్ లైన్ కనిపించింది కదా, ఇక ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా బాధగా భయంగా అనిపించింది అనమాట. సో 5 minutes కిట్ కోసం వెయిట్ చేయడం, అదే రిజల్ట్ కోసం వెయిట్ చేసుడు ఎంత కష్టం అనిపించిందంటే అంత కష్టం అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కిట్లు ఫెయిల్ అవుతాయి కదా, అట్లా నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నప్పుడు ఫెయిల్ అయిన ఉండే. అంటే పాజిటివ్ వచ్చింది బట్ పీరియడ్ వచ్చింది. సో మళ్ళీ అట్లా కావద్దు దేవుడా అని చెప్పేసి ఇట్లా గట్టిగా ప్రే చేసుకుంటున్నా. అందుకోసం ఇంత ఏడుస్తున్నాను అనమాట. ఎక్కడో ఒక పింక్ లైన్ వస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది కదా, అమ్మయ్య అయిపోయింది అన్నట్టుగా. సో అది నిజం కావాలని చెప్పేసి ఇట్లా దండం పెట్టుకుంటున్నాను. చాలా అన్ఎక్స్పెక్టెడ్ మంత్. సో ఇంకా మేము ఈ ఒక్క పూజ చేసి ఏదన్నా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని ఇట్లా డిసైడ్ అయిపోయినాం అనమాట.